హాయ్ గాయ్స్, ఎక్కడ చూసినా అబ్సెషన్ ఏంటి ఈ మూవీ ఏంటి అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను ఈ మూవీకి. అబ్సెషన్ మూవీ డైరెక్టర్ బై కర్రీ బార్కర్. ఆ అబ్సెషన్ మూవీ హర్రర్ సైకాలజికల్ థ్రిల్లర్ ఫిలిం అని చెప్పొచ్చు 2026లో. ఈ మూవీ అబ్సెషన్ ఇంత చిన్న బడ్జెట్తో తీసి ఇప్పుడు ఎంత బడ్జెట్ వచ్చింది తెలుసా అతనికి? 2510 crores వచ్చాయి. ఈ అబ్సెషన్ మూవీ రిలీజ్ May 15, 2026 అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. తెలుగు ప్రజలకు కూడా చాలా నచ్చింది. ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరంటే ఇండియన్ ఎవరెట్టి నిక్కీ లాగా యాక్ట్ చేసింది, మైకేల్ జాన్స్టన్ బేర్ లాగా యాక్ట్ చేశాడు, మేగన్ లాలెస్ సారా లాగా యాక్ట్ చేసింది, కూపర్ టామిల్సన్ అయాన్ లాగా యాక్ట్ చేసింది. సో ఈ 4 మెంబర్స్ తోటే మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ బేర్ అనే వ్యక్తి నిక్కీ అంటే చాలా ఇష్టం. నిక్కీస్ క్రష్. బేర్కి చెప్పలేనంత ఇష్టం. సో అతను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ప్రాక్టీస్ చేస్తాడు ఎలా ఆమెకి ప్రపోజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా హీ యూస్ టు అబ్సెస్డ్ ఎ లాట్. మీరు మూవీ కనుక చూసినట్టయితే ద వే హీ సీస్ నిక్కీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక లవర్ బాయ్ లాగా చాలా క్యూట్గా చూస్తాడనమాట. అతనికి ధైర్యం చాలకపోతుండే. సో నిక్కీ ఒకసారి కాల్ చేస్తుంది నైట్ టైంలో. ఆయన ఇంటికి వెళ్ళే ముందు యాక్చువల్లీ హీ లాస్ట్ హిస్ క్యాట్ ఇన్ ద మూవీ. సో ఆ క్యాట్ చనిపోయిన బాధలో ఉండి ఆయన కూర్చుంటాడు. కూర్చున్న టైంలో కాల్ వస్తుంది నిక్కీ నుంచి, నేను 2 weeks ఇట్లా లీవ్ తీసుకున్నా, వీ కెన్ మీట్ అని చెప్పేసి. కానీ అతనికి మూడ్ ఉండదు కదా ఆ టైంలో. హీస్ టెరిఫిక్ ఆల్సో టు ఎక్స్ప్రెస్ హర్. ఆ ఫీలింగ్స్ని చెప్పాలన్నా కూడా ఆ టైంలో అతనికి ఏమనిపించిందో అనేసి మనకి మూవీలో తెలిసిపోతుంది. సో సరే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ పార్టీ దగ్గరికి వెళ్ళే ముందు ఒక షాప్కి వెళ్తాడు ఎనర్జీ చైన్ కొనుక్కోవడానికి. ఆ ఎనర్జీ చైన్స్ కొనుక్కునే టైంలో ఒక ర్యాక్లో ఒక బాక్స్లో ఒకటి చూస్తాడు, ఒక జార్లో 1 wish విలో. ఈ 1 wish విలో షార్ట్గా చెప్తా. ఆ 1 wish విలో ఏంటంటే మనం ఏదైనా కోరికని ఒకటేసారి కోరుకుంటాం, ఒకటే పర్సన్ ఒకటే కోరిక. సో అది బ్రేక్ చేసే ముందు ఆయన ఏం చేసిండు, ఒక కోరిక కోరుకుండు, నిక్కీ నన్నే ఇష్టపడాలి, నా క్రష్ నన్నే లవ్ చేయాలి అండ్ షీ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అని చెప్పేసి హీ బ్రేక్స్ ఇట్. సో ఆ బ్రేక్ చేసిన టైం నుంచి షీ స్టిక్స్ టు హిమ్ ఓన్లీ. ఇక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ అమ్మాయి అసలు అతను వదలదు, మొత్తం క్లింజీ ఉంటుంది, ఏ అమ్మాయి ఉన్నా ఆమె సహించదు. లవ్వర్ కంటే ఎక్కువగా అతి ప్రేమ చూపించడం, ఏది చేసినా కూడా బేర్ అని ఉండడం, చాలా ఎట్లా అంటే సైకియాటిక్ పర్సన్ లాగా అనిపిస్తుంది. ఆమె నవ్వుతున్నప్పుడు కూడా ఒక హర్రర్ లాగా అనిపిస్తుంది అందరికీ. ఇక మొత్తం నాకు తెలిసి ప్యాక్ అయిపోయి ఉండొచ్చు. అబ్బాయిలు చూసారా మూవీ, మీకేమనిపించిందో కమెంట్లో పెట్టండి. ఆమె యాక్టింగే పీక్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేయొచ్చు మనం, బేర్ అండ్ నిక్కీ యాక్టింగ్. సో ఆ హీరో అంత భయపడుకుంటూ కూడా తనని ఇష్టపడతాడు. ఆమె ఏంటంటే నైట్ టైమ్స్లో కూడా ఆయన పడుకున్నప్పుడు కూడా ఇట్లా ఎమ్మటినే ఇట్లా గోస్లాగా వచ్చి ఇలా ఉండి అని స్మైల్ ఇవ్వడం, స్మైల్ ఇచ్చుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పేసి అతన్ని భయపెట్టడం. ఆ రొమాంటైజింగ్ ఒక చిన్న సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా టెరిఫిక్గా బిహేవ్ చేస్తుంది వాళ్ళ ఇంట్లోనే. సో మెయిన్గా ఒకసారి అతను షాప్కి వెళ్తున్న టైంలో తను ఒక టిఫిన్ బాక్స్ కట్టి పెడతాడు అనమాట. అప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది. ఫస్ట్ తింటాడు, తిన్నాక అతనికి ఏం అనిపించలేదు. సో సారా ఒకటి చెప్తుంది ఆయనకి. ఏమని చెప్తుంది అంటే ఇట్లా సిచ్యువేషన్ ఉంది, బిఫోర్ అయాన్తో ఏమే ఆన్ అండ్ ఆఫ్ ఉండే, అసలు మీరు ఇద్దరు ఎప్పుడు డేటింగ్ స్టార్ట్ చేసినారు ఏంటి, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ అసలు అనుకుంటే స్టార్ట్ చేస్తారు. అప్పుడు తర్వాత హీల్ రియలైజ్ దట్ అసలు నిక్కీ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం అని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ బ్రెడ్ లోపల క్యాట్ బాడీ కొంచెం మీట్ ఉంటుంది అనమాట, క్యాట్ది మీట్. సో మొత్తం వామిట్ చేసేస్తాడు. అప్పుడు ఇంకా ఆయనకి భయం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇమీడియట్గా ఇంటికి వెళ్ళేసి నిక్కీని అడుగుదామని వెళ్ళేలోపు ఆ డోర్ తీయంగానే ఆమె అదే ప్లేస్లో ఇలా ఉంటుంది చాలా టెరిఫిక్గా. అప్పుడు కూడా యూ కేమ్ బ్యాక్ అనుకుంటా అనేసి చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్గా అట్లనే నించుంటుంది. నించున్నప్పుడు ఈజ్ లైక్ కెన్ యూ క్లీన్ అప్ దట్, డోంట్ వరీ ఐల్ క్లీన్ అప్ అనుకుంటా ఆ హీరోకి చెప్తుంది. సరే అని ఆమె వాష్రూమ్లోకి వెళ్తుంది. ఈయన వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ దిస్, వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్, అసలు ఆ క్యాట్ని పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు అందులో పెట్టడానికి, అట్లా హీ స్టార్ట్స్ అనమాట. ఆ వాష్రూమ్లోనే చాలా అరుపులు వస్తాయి, ఏదో పడేసినట్టు, ఆమె గోడ గుద్దుకున్నట్టు, ఏదో చేసుకున్నట్టు. సో ఇట్స్ లైక్ నిక్కీ కామ్ డౌన్ అనుకుంటూ బేర్ అంటూ ఉంటాడు. సో తర్వాత ఆమె బయటికి వస్తుంది. వచ్చినాక ఆయన బుజ్జగిస్తాడు, కూర్చోబెట్టుకుంటాడు, మొత్తం క్లీనప్ చేస్తాడు. మళ్ళీ తర్వాత ఆయన పడుకున్న టైంలో ఒక్కరోజు నువ్వు మీ ఇంటికి వెళ్ళు అనేసి ఆయన పడుకుంటాడు ఆయన రూమ్లో. పడుకున్నప్పుడు మళ్ళీ
ఎక్కడో అక్కడ ఇలా కాంచనలాగా మనం కాంచన మూవీలో ఎలా దేవిలు అటు ఇటు కదులుతుందో సేమ్, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ నిక్కీ యాక్టింగ్ అయితే పీక్స్ ఓ మై గాడ్ అని చెప్పొచ్చు, అంత బాగా యాక్ట్ చేసింది. సో నవ్వులు వినబడడం అక్క కార్నర్ నుంచి, ఆయననైతే ఇట్లనే బెడ్ మీద ఉండి అనుకుంటూ చాలా టెరిఫిక్గా వచ్చి మళ్ళీ ఆయన పక్కనే పడుకుంటుంది. ఆ టైంలో ఆయనకి సారా నుంచి మెసేజ్ వస్తుంది, ఐ నీడ్ టు మీట్ యూ అర్జెంట్లీ అది ఇది అని చెప్పేసి. సో దీనికన్నా ముందు ఇంకొక సీన్ చాలా బాగుంటుంది అనమాట ఈ సీన్ కన్నా ముందు. సో వీళ్ళు బాయ్స్ డే అనుకొని దానికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి నిక్కిని అడిగితే యా ఓకే బట్ నేను అయినా వస్తాను అనుకుంటూ అంటుంది నిక్కి. సో సరే అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు నిక్కిని అయాన్కి చెప్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ గేమ్ ఆడతారు కదా ట్రూత్ ఆర్ డేర్. ఇక్కడ మన ఇండియాలో ట్రూత్ ఆర్ డేర్ ఎట్లనో అక్కడ కూడా వాళ్ళకి ఒక గేమ్ ఉంటుంది. ఆ బాక్సెస్ దగ్గర కొన్ని ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఆయనకు వస్తుంది, అప్పుడు ఒకటి వస్తుంది లైక్ యూ హ్యావ్ టు కిస్ సమ్మన్ ఇన్ ది రూమ్ అని చెప్పేసి. సో బేర్ హీ వాజ్ లైక్ హీ సాడ్ లైక్ దిస్ అండ్ యువర్ సీక్. సో అప్పుడు ఆమె ఎమ్మటినే వచ్చి ఆ టెరిఫిక్గా వాళ్ళందరి ముందట అట్లా చేసి నించొని ఇమీడియట్గా ఆమె హర్ట్ చేసుకొని బేర్ని నేను తప్ప ఇంకెవరు లవ్ చేయరు, ఐఎమ్ ద ఓన్లీ గర్ల్ అనుకుంటే అక్కడ చాలా న్యూసెన్స్ ప్లస్ ఫుల్ రక్తం గారుతూ ఉంటుంది. ఇమీడియట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అందరు భయపడతారు. ఆ టైంలో ఆమెను క్లీనింగ్ అవి ఇవి చేసిన తర్వాత ఆమె మళ్ళీ అప్పుడు కూడా ఈవిల్ స్మైల్ ఇచ్చేసి ఐ లవ్ యూ అనుకుంటూ చెప్తుంది. ఆ మూవీలో అందరికి అక్కడ ప్యాక్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలిసి అబ్బాయిలకైతే ఫుల్ ప్యాక్ అయ్యి ఉండొచ్చు. సో కమింగ్ టు ద స్టోరీ, సారా మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేయగానే ఆయన కార్లోకి వెళ్తాడు. సో ఒక 2 minutesకి ఇమీడియట్గా కార్ విండో బ్రేక్ అవుతుంది. ఆ విండో బ్రేక్ అవ్వగానే ఆమె సారాని చంపేస్తుంది డైరెక్ట్ ఇట్లా పెట్టేసి. అండ్ ఇట్ వాస్ వెరీ టెరిఫిక్. అప్పటికి ఈయన ప్యాక్లో ఉంటాడు బేర్. అయితే ఆయనను కామ్ డౌన్ చేసి లెట్స్ ఫిగర్ అవుట్ అనుకుంటా ఆమెను డిక్కీలో పడేస్తారు. దాని తర్వాత ఆ బాడీని అట్లీస్ట్ వాళ్ళు అక్కడ ఎక్కడైనా దాచిపెట్టారంటే మళ్ళీ తర్వాత బేర్ వెళ్ళేసి ఉరుక్కుంటూ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక చైర్లో ఇంకా సారా బాడీ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏదో క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నట్టు ఆమె అంత నీట్గా చేస్తుంది, మంచిగా రెడీ అయ్యి మొత్తం ఆమె దెబ్బలు తాకించుకుంటేనే బేర్ దగ్గర ఉంటుంది. లైక్ అంత పిచ్చి ప్రేమ, లైక్ ఏదైనా కూడా ఐ నీడ్ బేర్ అనుకుంటూ ఎవిల్ స్మైల్ ఇస్తుంది, ఐ లవ్ యూ చెప్తుంది, ఎవిల్ స్మైల్ ఇస్తుంది, ఐ లవ్ యూ చెప్తుంది. ఎక్కడ చూసిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ క్రేజీ. సో నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఆయన షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆ బాక్స్ ఉంటుంది కదా 1 wish విల్లో, ఆ 1 wish విల్లో వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఐ నీడ్ టు స్టాప్ దిస్, ఇదంతా టూ మచ్ అయిపోయింది, షీఈస్ కంప్లీట్లీ ఫ్రీకింగ్ అవుట్ ఆన్ మీ అండ్ ఇదంతా నా వల్ల కాదు అని చెప్తే అతను ఒకటి చెప్తాడు, ఈదర్ యూ హ్యావ్ టు డై ఆర్ ఈదర్ సమ్వన్ షుడ్ గివ్ ఎ విష్ ఆర్ టు బ్రేక్ ద విష్. సో ఆయన ఏం చేస్తాడు, ఫాస్ట్గా అయాన్ దగ్గర తీసుకెళ్తాడు. అయాన్ ఏమో నమ్మకుండా ఆయన ఏం చేస్తాడు, అతని మాట వినకుండానే ఐ నీడ్ డాలర్స్ ఆఫ్ మనీ అనగానే ఆ రూఫ్ నుంచి మొత్తం డాలర్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఇమీడియట్గా బేర్ అక్కడ నుంచి ఉరుక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆమె మొత్తం ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పినా కదా అట్లా పెట్టేస్తుంది. ఆయనకి భయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆమె వచ్చి వాట్ హ్యాపెన్ బేబీ అనుకుంటూ అలానే వచ్చి ఈవిల్ స్మైల్ ఇస్తుంది. ఇట్లానే ఈవిల్ స్మైల్ ఇస్తుంది. మొత్తం ఐ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి ఆమెవి చాలా డిఫరెంట్గా. అంత క్యూట్నెస్తో కూడా అలాంటి ఐస్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎట్లాగో టెరిఫిక్ ఉంటుంది కదా. సో బేర్ రెస్ట్ రూమ్కి వెళ్తాడు, అక్కడ ట్యాబ్లెట్స్ తీసుకుంటాడు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ భయంతోనే ఆయనకి ఆప్షన్ లేక ఇంకా ఏం ఆలోచించకుండా హీ టేక్స్ దోస్ పిల్స్ అండ్ తర్వాత బయటికి వస్తాడు. ఆ టైంలో కూడా నిక్కీకి ఏం చెప్పకుండా హీ కిస్సెస్ నిక్కీ. తర్వాత నిక్కీ మీదే పడిపోతాడు. ఆమె ఫుల్ టెరిఫై అయిపోతుంది, ఏంటి ఏం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి. అక్కడ చాలా బీజిఎం బ్యాక్గ్రౌండ్ మళ్ళీ హర్రర్గా థ్రిల్లర్గా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం. తర్వాత అప్పుడే ఆయన దగ్గర గన్ ఉంటుంది కదా, బియర్ దగ్గర గన్ గన్ పట్టుకుని ఫస్ట్ గన్తో షూట్ చేసుకోవాలనుకుంటాడు. బిఫోర్ టేకింగ్ ద పిల్స్ గన్తో షూట్ చేసుకోవాలనుకుంటాడు. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాడు, కానీ ఆయనకి ధైర్యం చాలలే. సో అందుకే ఆ పిల్స్ తీసుకున్నాడు. తర్వాత నిక్కీ దగ్గరికి ఆ గన్తోనే వెళ్తాడు. తర్వాత నిక్కీ ఏం చేస్తుంది, ఆ గన్ తీసేసుకొని ఆమెకు షూట్ చేసుకుంటుంది. షూట్ చేసుకున్న టైంలో నిక్కీ ఈజ్ నార్మల్. ఇక్కడ ట్విస్ట్ ఏంటి, నిక్కీలో ఉన్న ఏదైతే సోల్ ఉందో అది బయటకు వచ్చింది. ఇక్కడికి మూవీ ఎండ్. సో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అసలు ఎవరికైనా అనిపించిందా ఈ నిక్కీలో ఉన్న సోల్ ఏంటో అని చెప్పేసి? నాకైతే ఈజీగా అర్థమైపోయింది. ఫస్ట్ స్టార్టింగ్లో మనము మూవీ చూస్తే అక్కడ పిల్లి చనిపోయింది కదా, క్యాట్ చనిపోయింది కదా, ఆ క్యాట్ సోల్ మేబీ నిక్కీ లోపలికి వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే మిడిల్లో తను అర్ధరాత్రి బేర్ వాళ్ళ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు ఆమె కళ్ళల్లో క్యాట్ ఐస్ కనిపిస్తుంది. సో
ఇది అన్నమాట స్టోరీ. ఆ క్యాట్ సోల్ మేబీ నిక్కీలో ఉంది అనేసి అందరు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది అది చూసినప్పుడు? కానీ నాకు ఇక్కడ ఇంకొంచెం స్టోరీ మేబీ ఆమె కూడా వన్ విష్ వీల్లో తీసుకొని అది బ్రేక్ చేసేసి అన్ని రివర్స్ చేసేస్తే ఇంకా బాగుండేమో అనిపించింది. బట్ ఓవరాల్ అవుట్ ఆఫ్ 10 నేను 8.5 ఇస్తాను. మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? మీరు కూడా టెరిఫిక్ ఫీల్ అయ్యారా? వాళ్ళ యాక్టింగ్ ఎలా అనిపించింది? నాకైతే మెయిన్ హీరో హీరోయిన్ పీక్ యాక్టింగ్ అనిపించింది. హీరోయిన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఇచ్చి పడేసింది ఆమె అయితే. నాకైతే చాలా నచ్చింది ద వే షీ స్మైల్స్. ఆ నవ్వుకుంటూ కూడా ఎంత టెరిఫిక్ స్మైల్ ఇచ్చుకుంటూ, ఆ వైలెన్స్ కూడా చాలా నచ్చింది. లైక్ హర్ట్ చేసుకుంటూ చేసిన యాక్టింగ్ అయితే సూపర్. మెయిన్ నా ఫేవరెట్ సీన్ అయితే రెస్టారెంట్ సీన్. నో 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 అని అంటుంది కదా నించొని, అదైతే నా ఫేవరెట్ సీన్. మీకు ఏ ఫేవరెట్ సీనో కమెంట్లో చెప్పండి. మీకు అబ్సెషన్ మూవీ ఎలా నచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. చూస్తూనే ఉండండి TV5 ఎంటర్టైన్మెంట్.